తాజా అంశాన్ని చూస్తున్నాం. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ ఆశ్రమ గిరిజన బాలికల పాఠశాలలో ఉదయం ఆహారం కలుషితమైంది. దీంతో 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ని అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, చెప్పండి, కలుషిత ఆహారం తిన్న విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? వైద్యులు ఏమంటున్నారు? రాకేష్, ఆహారం కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ గిరిజన బాలికల పాఠశాలలో అయితే జరిగింది. అయితే రాత్రి చికెన్ తిన్న విద్యార్థులకి కొంత కడుపు నొప్పి వచ్చినట్లు కూడా ఆ విద్యార్థులు చెప్పారు. అదే విధంగా ఉదయం పూట తయారు చేసినటువంటి పులిహార కూడా సరిగ్గా ఉడకపోవటం, ఆ పులిహార కూడా సరిగ్గా లేకపోవడం తోటి విద్యార్థులు ఒక్కసారిగా ఆ పాఠశాలకి వెళ్లిన విద్యార్థులు ఒక్కసారిగా కొప్పుకోవాలన్న పరిస్థితి ఉంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఆ విద్యార్థుల్ని సమీప ఆసుపత్రికి అయితే తరలించారు. ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ రాత్రి చికెన్ తయారు చేసినటువంటి చికెన్ లో కొంత సరిగ్గా లేకపోవడం వల్లనే ఇక్కడ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని చెప్పి కూడా ఇక్కడ సిబ్బంది కూడా చెప్తున్నారు. ఉదయం 11 గంటల సమయంలో అయితే విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు అయితే అస్వస్థతగా గురవడం జరిగింది. ముందుగా అయితే 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని దేవరకొండలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మరో 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇలా వరుసగా 15, 20, 35 మొత్తం ఇప్పటి వరకు కూడా 42 మంది విద్యార్థులు అయితే అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ కూడా దేవరకొండ ఏరియా ఆసుపత్రిలో అయితే 20 మంది విద్యార్థులు అయితే చికిత్స పొందుతున్నారు. బొడ్డుపల్లి పిహెచ్ సెంటర్ లో అయితే మరో 22 మంది విద్యార్థులు అయితే చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఆ విద్యార్థుల పరిస్థితి, అందరి పరిస్థితి కూడా కొంచెం మెరుగ్గానే ఉన్నట్టు కూడా అక్కడ వైద్య సిబ్బంది అయితే చెప్తున్నారు. విద్యార్థులు అయితే ఎవరైతే స్పృహతకు పడిపోయారో, ఎవరైతే కొంచెం నీరసంగా ఉన్నారో వారందరికీ కూడా ఫ్లూయిడ్స్ పెట్టి, అదేవిధంగా సెలైన్ల ద్వారా కూడా వారికి సెలైన్లు ఇచ్చి, ఎవరైతే బాగా నీరసం ఉన్నారో వారికి కొన్ని ఇంజక్షన్ కూడా చేసినట్టు కూడా అక్కడ వైద్య సిబ్బంది చెప్తున్నారు. ప్రస్తుతం అయితే విద్యార్థుల పరిస్థితి అందరికీ కూడా నిలకడగానే ఉంది. ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని చెప్పి కూడా వైద్య సిబ్బంది కూడా చెప్పారు. అయితే ఈ ఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కూడా స్పందించారు. అసలు ఈ విద్యార్థులు ఎందుకు అస్వస్థతకు గురయ్యారు, దానికల కారణాలు ఏమిటి, రాత్రి చికెన్ వండింది ఎవరు, లేకపోతే అక్కడ ఆ చికెన్ లో ఎలాంటి పదార్థాలు ఉపయోగించారు, ఉదయం పులిహార చేసినప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, రోజువారీ కాకుండా ఏమైనా మార్పులు చేర్పులు చేశారనే దానిపైన కూడా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కూడా విచారణ చేపట్టారు. దానికి సంబంధించి వివరాలను కూడా అక్కడ అధికారులను అడిగి కూడా తెలుసుకుంటున్నారు. మొత్తంగా అయితే ఇక్కడ కలుషితాహారం తిని మొత్తం కూడా 42 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురవడం కూడా కొంత అయితే కలవరపాటు కూడా గురి చేస్తుంది. మిగతా విద్యార్థులు కూడా ఒకసారిగా తోటి విద్యార్థులందరూ కూడా అస్వస్థతకు గురవడం తోటి మిగతా విద్యార్థులు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ఎవరైతే కొంచెం కళ్ళు తిరగటం, నీరసంగా ఉండటం, కొంచెం ఏదైనా నలతగా ఉన్నట్టయితే వాళ్ళని కూడా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అయితే అందిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మొత్తం 42 మంది విద్యార్థులకైతే 2 ప్రాంతాలలో వేరువేరుగా కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది. రాకేష్, ధన్యవాదాలు ఈశ్వర్.